తెలంగాణలో ప్రజలేమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది? ఏం ఉంది? ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పార్టీ పనితీరు ఎలా ఉంది? గతంలో పనితీరు ఎలా ఉండేది? ప్రజలు ఏమనుకుంటున్నారు? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతోంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మరో నియోజకవర్గంకి వెళ్దాం. ముదోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ముదోల్ నియోజకవర్గంలో మొదటి ప్రశ్న, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందని అడిగాము. ముదోల్లో అంటే ఉంది అనే వాళ్ళ సంఖ్య 40% అయితే, లేదు అనే వాళ్ళ సంఖ్య 52%, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 8%. మనం గమనించాలి, ముదోల్ నియోజకవర్గం నుంచి రామారావు పటేల్ గెలిచారు బీజేపీ నుంచి. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అక్కడ ఆయన బీజేపీ నుంచి విజయం సాధించారు ఎమ్మెల్యేగా. సో ముదోల్లో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ రిజల్ట్స్ మనం చూస్తున్నాం. కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉంది అంటే 40% ఉంది అంటున్నారు, 52% లేదు అంటున్నారు, 8% ఇప్పుడే చెప్పలేమంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారు అంటే ఉన్నాము అనే వాళ్ళ సంఖ్య 40% అయితే, లేము అనే వాళ్ళ సంఖ్య 60%గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, రేవంత్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అని మనం ముదోల్ ప్రజలను అడిగినప్పుడు 28% మంది ప్రజలు 25 మార్కులు ఇస్తే, 36% మంది ప్రజలు 50 మార్కులు ఇచ్చారు. 75 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 20%గా ఉంటే 100కు 100 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 16%గా ఉంది ముదోల్ నియోజకవర్గంలో. సో పాలన మెరుగ్గా ఉంది అనే దానికి మీరిచ్చే మార్కులు అనే దానికి అయితే వ్యత్యాసం కొంచెం డిఫరెంట్ ఎక్కువగా కనపడుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అని మనం అడిగాము. ఎందుకంటే నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి క్వశ్చన్ అది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో, డిసెంబర్కు 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో చేసిన సర్వే కాబట్టి, స్థానిక సంస్థల కోసం చేసినప్పటికీ కూడా నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి క్వశ్చన్ పెట్టాము. నిరుద్యోగ యువతతో పాటు వాళ్ళ కుటుంబాలని తెలుగు 360 కలిసింది శాంపుల్స్ తీసుకునే టైంలో. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చు అని మనం అడిగితే 48% అవును బెటర్ అంటే, 52% లేదు కాదు అంటున్నారు. సో ఆల్మోస్ట్ వెరీ నియర్ బై ఉంది అని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని మనం ముదోల్ ప్రజలను అడిగాము. ముదోల్ ప్రజలు చెప్పినటువంటి సమాధానం, బాగుంది అనే వాళ్ళ సంఖ్య 22% అయితే, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 52%, మెరుగుపరుచుకోవాలి అనే వాళ్ళ సంఖ్య 26%. ఇక్కడ ముదోల్లో బీజేపీ అభ్యర్థి గెలిచారు, బీజేపీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. ఎమ్మెల్యే రామారావు పటేల్కు బాగుంది అనే వాళ్ళ సంఖ్య, ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది అనే వాళ్ళ సంఖ్య 22% అయితే, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 52% అయితే, మెరుగుపరుచుకోవాలి అనే వాళ్ళ సంఖ్య 26%గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సు ప్రయాణం పట్ల మీ అభిప్రాయం ఏంటి అని మన ముదోల్ ప్రజలను అడిగినప్పుడు బాగుంది అనే వాళ్ళ సంఖ్య 44%, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 56%. అన్ని నియోజకవర్గాల్లోనే ఇక్కడ కూడా అంతే. ఉచిత బస్సుకు సంబంధించి మహిళలకు వచ్చినటువంటి ఫ్రీ బస్ పథకంపై పెదవి విరుస్తున్నారు అన్ని నియోజకవర్గ ప్రజలు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేది అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. అందులో భాగంగా ముదోల్ నియోజకవర్గంలో కూడా అసంతృప్తి అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా అంటే, అయ్యింది అనే వాళ్ళ సంఖ్య ముదోల్లో 24%, కాలేదు అనే వాళ్ళ సంఖ్య 52%, నమ్మకం ఉంది చేస్తారు అనే వాళ్ళ సంఖ్య 24%. సో ఓవరాల్గా ఇది అక్కడ పర్సంటేజ్. కాలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే కేవలం 2 సంవత్సరాలు అయింది కదా, వాళ్ళకి 5 సంవత్సరాల సమయం ఉంది చేయడానికి. సో చేసే అవకాశం కూడా ఉంది అనే వాళ్ళ సంఖ్య 24%గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాళేశ్వరం సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారా అని మనం ముదోల్ ప్రజలను అడిగినప్పుడు అవును నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య 44% ఉంటే, లేదు నమ్మట్లేదు అనే వాళ్ళ సంఖ్య 20% మాత్రమే ఉంది. ఇదంతా కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది, 36%. ఓవరాల్గా మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నాము అనే వాళ్ళ సంఖ్య ముదోల్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది. మరో క్వశ్చన్కి వెళ్దాం. కవితకు సంబంధించినటువంటి క్వశ్చన్. కవిత కొత్త పార్టీ పెడితే ముదోల్ నియోజకవర్గ ప్రజలు మద్దతు ఇస్తారా? మరో స్థానికంగా ప్రాంతీయ పార్టీకి మద్దతు ఇస్తారా అంటే, కవిత కొత్త పార్టీకి సంబంధించి ఇస్తామనే వాళ్ళ సంఖ్య 8% ఉంది, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 8%గా ఉంది.
ఓవరాల్గా ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంది, 84%. సో ఇది ముదోల్కి సంబంధించినటువంటిది. ఇక ఫైనల్ క్వశ్చన్కి వెళ్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ముదోల్ నియోజకవర్గంలో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు? అధికార కాంగ్రెస్ పార్టీకా, లేదా ప్రతిపక్ష బీఆర్ఎస్కా, లేదు తాము కొంత విలక్షణంగా తీర్పిచ్చినటువంటి మొన్నటి ఎన్నికల్లో లాగా బీజేపీకి మద్దతు ఇస్తారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వబోతోంది ముదోల్ నియోజకవర్గం? చూద్దాం. ఫైనల్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరికి మద్దతు ఇస్తారని మన ముదోల్ నియోజకవర్గాల ప్రజలను అడిగితే కాంగ్రెస్కు మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య 28%, బీఆర్ఎస్కు మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య 24%గా ఉంది, బీజేపీకి మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య 32%గా ఉంటే ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య 16%గా ఉంది. ఓవరాల్గా పెద్ద గ్యాప్స్ ఏం లేవు, 24, 28, 32 3 పార్టీలకు సంబంధించి. కానీ ఎడ్జ్ మాత్రం ఈ ఉన్నంతలో 32% బీజేపీకి సపోర్టుగా ఉంది ఎక్కువగా. బీజేపీ ఎమ్మెల్యే తన గ్రిప్ని తన నియోజకవర్గంలో కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. చాలా స్ట్రాంగ్ లీడర్ రామారావు పటేల్, అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు నిర్మల్, ముదోల్ ఈ నియోజకవర్గాల్లో. చివరి నిమిషంలో ఎలక్షన్కి ముందు అభ్యర్థులు పార్టీ మారి బీజేపీ నుంచి గెలిచిన అభ్యర్థులు వీళ్ళు. సో ముదోల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిస్థితి ఇది.